హలో రమ్య. హాయ్ సార్. ఏంటి షాపింగ్ ఫుల్ గా చేసినట్టున్నారు? ఏంటి స్పెషల్? అది ఈరోజు మా వెడ్డింగ్ డే సార్. ఓ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మిస్టర్ శివ కూడా నా శుభాకాంక్షలు అందజేయండి. తప్పకుండా సార్. నీ పెళ్ళాడిస్తానంటే మాట ఇస్తే ఊరుకుంటామా? సరేనా శివ, ఏంటిది? ఈ రోజు మన ఫస్ట్ నైటా ఏంటి? నో బేబీ, ఇవాళ మనకు సెకండ్ నైట్. ఓ, అయితే ఇంతకు ముందు జరిగిందంతా ఏంటి? అదంతా ఒట్టి నెట్ ప్రాక్టీసే కదా. నువ్వున్నావే. ఈ అరకు చలికి ప్రతి నైట్ ఫస్ట్ నైట్ బేబీ. ఓకే, లవ్ యూ. శివ, ఏంటా శబ్దం? మన సెకండ్ నైట్ కి ఎవరో స్పెషల్ ఎఫెక్ట్స్ పెడుతున్నారు బేబీ. శివ, సంథింగ్ ఇస్ రాంగ్. వెళ్ళి ఏంటిని చూసిరా. సార్, ఈ ఇంట్లో ఎవరికో సీరియస్ అని మాకు ఫోన్ వచ్చింది. ఇక్కడే ప్రాబ్లం లేదే సార్. ఈ అడ్రస్ నుంచి కాల్ వచ్చింది సార్. ఎవరికే ప్రాబ్లం లేదండి, మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసాం. సారీ. పదండి. నీ పేరు తులసియే కదా? అవును. ఎంతో పవిత్రమైన చెట్టు. ఎప్పుడూ ఇంటి బయటే ఆ చెట్టుని ఉంచుతారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో నువ్వు కూడా బయటే ఉండాలి. అర్థమవుతుందా? ఏంటి బెదిరిస్తున్నారా? అవును, మేడం తోటి అన్ని విషయాలు నేనే చెప్పాను. నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు? మీరు ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచి ఈ నిమిషం వరకు రమ్య మేడంని తప్పుగానే చూస్తున్నారు. వాళ్ళు నాకు అన్న వదిన లాంటి వాళ్ళు. ఇక మీదట కూడా మీరు అలా నడుచుకున్నారంటే నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాల్సి వస్తుంది. కానివ్వండి, అంబులెన్స్ లో పెట్టండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎస్ఐ సూర్య మీద నాకు డౌట్ గా ఉందండి. నా వైఫ్ ని తప్పుగా చూస్తున్నాడు. సూర్య క్యారెక్టర్ సరిగ్గా లేదని చెప్పిందే తులసి సార్. ఆమె చాలా ధైర్యవంతురాలు సార్. ఈ విషయం తులసి అతన్ని అడుగుండొచ్చుగా. దీనివల్ల వాళ్ళ మధ్య గొడవ సూర్యనే తన్ని చంపుండొచ్చుగా. శివ, మైండ్ యువర్ వర్డ్స్. సందేహించడానికి లిమిట్ అంటూ లేదా? లేదు సార్, మనసు కనిపించింది ఓపెన్ గా చెప్పా. నాకెందుకో చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఇక మీదట సూర్య మీ ఇంటి వైపు రారు. నేను ఆయనకి చెప్తాను. ఇక మీదట ఏమున్నా సరే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే. రాజశేఖర్, చెప్పండి సార్. ఈ పని మనిషి మర్డర్ కేసులో మన ఎస్ఐ సూర్య మీద డౌట్ గా ఉంది. ఆయన యాక్టివిటీస్ ని కాస్త క్లోజ్ గా వాచ్ చేయండి, బట్ సీక్రెట్. ఓకే సార్.
ఏంటి బిల్డింగ్ లో ఏ డ్యామేజ్ లేదని చూస్తున్నావా? ఊరికే నిన్ను ఇక్కడికి పిలిపించడానికి అలా చెప్పాను. మీకేం కావాలి సార్? మీ ఆఫీసులో నాకు పని కావాలి సార్. గోడకి మేకులు కొట్టడం, కాంక్రీట్ వేయడం, ఇటువంటి వాటిలో ఏదో ఒకటి. ఆటలొద్దు సార్. ఎవరు? నేనా? నువ్వు వాడుతున్నావు. స్టేషన్లో ఇన్స్పెక్టర్తో ఏం చెప్పావు? చెప్పరా. తులసిని నేనే చంపాను. ఏం చేస్తావు? ఇంకేం చెప్పావు? ఏం చెప్పావు? రమ్యాని తప్పుగా చూస్తున్నామని. రమ్య ఎవరు? అడుగుతున్నారు కదా, రమ్య ఎవరు? నా వైఫ్. నీ వైఫ్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నేను. రమ్య నా భార్యరా? She's my wife! She's my wife! She's my wife!